తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో, మా మంత్రివర్గం, మా ఎమ్మెల్యేలు, మా సహచర ఎమ్మెల్సీలు అందరి నేతృత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక వన్నె తెచ్చే విధంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్రం మా మీద వివక్ష చూపుతున్నా కానీ కూడా సీఎం గారి అండదండలతోటి, మా మంత్రివర్గం అందరి అండదండలతో తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ప్రజలలో తిరుగుతూ అనుక్షణం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల బాగోగులు చూసుకోవడానికి కార్మికులు, కర్షకులు, అదేవిధంగా మా 6 గ్యారంటీలలో మహిళలను గౌరవిస్తూ ఇవన్నీ గౌరవిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత చక్కటి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు తెలంగాణ కాంగ్రెస్ వాదిగా ఈరోజు మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. ఇంకొకటి, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి గాడిది గుడ్డు ఇచ్చినా కానీ కూడా ఈరోజు బీజేపీ నాయకులు గతంలో ఉన్న ఇప్పుడు బాయ్కాట్ చేసి ఎవరైతే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి తప్పించుకొని పక్కకు పోయినరు. మీ అందరికి కూడా చెప్తున్నా, ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతుంది, మా ముఖ్యమంత్రి వర్యులకే చెందుతుంది. మీరేదో అడ్డగోలిగా కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న మీరు తప్పించుకొని పోతే మా కాంగ్రెస్ మీద ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంది. వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి మా ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ బడ్జెట్ ప్రతి ఒక్కరికి అందే విధంగా రైతులకు విద్యుత్తు, అదేవిధంగా నీళ్లు, నిధులు ఇవన్నిటి మీద ఆలోచన తీసుకున్న బడ్జెట్. మీరు ఎవ్వరేం చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మీరు ప్రభుత్వం మీద నిందలేసినా కానీ కూడా ఎవరు కూడా నమ్మరు. మీరెవరు మాట్లాడుతూ ఉన్నారు, ఒక 2 నిమిషాల ముందు ప్రజల చెవులలో పూలు పెట్టింది. 10 సంవత్సరాలు మీరు పూలు పెట్టింది మాకు సరిపోలే, ఇప్పుడు పూలు పెట్టినట్టు కనిపిస్తుందా? ఖబర్దార్ అని చెప్పి మీ అందరికి కూడా సూచిస్తున్నాం. ఈ బడ్జెట్ ప్రతి ఒక్కరికి, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు, అంతమంది నాయకులకు, ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉందని ఇలాంటి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా నాయకులందరికీ కూడా శిరస్సు వంచి వాళ్ళందరికీ కూడా వందనం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా మళ్ళొకసారి నమస్కారం తెలుస్తూ ముగిస్తా ఉన్నాం. వర్ధిల్లాలి మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మహేష్